చేరుకున్నటువంటి కేటీఆర్ కు బీఆర్ఎస్ నేత కూడా సంఘీభావం ఇక్కడ తరలి వచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ర్యాలీగా ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్ళనున్నారు. ఇప్పటికే రెండు సార్లు హాజరైనటువంటి కేటీఆర్ దీనికి సంబంధించి తొలిసారి అడ్వకేట్ తో వస్తున్న సందర్భంగా ఒకవైపు ఏసీబీ అధికారులు డినై చేయడంతో కూడా హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత మరోసారి ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపుగా 6 గంటల పాటు విచారణను ఆయన ఎదుర్కొన్నారు. ఈ రోజు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నిధుల బదిలీకి సంబంధించి విషయంలో 44 కోట్ల రూపాయలు ఒకవైపు హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఒకవైపు ఫార్ములైజ్ కి సంబంధించిన విషయంలో వాళ్ళని అక్కడ వెళ్ళే వాటికి సంబంధించిన విషయంలో వాళ్ళంతా ఎదుర్కొంటున్నారు. మనతో పాటు దూదుమెట్ల బాలచంద్ర వాటి తెలుసుకుందాం. బాల చెప్పండి, ఒకవైపు ఇప్పటికే 2 సార్లు ఏసీబీ విచారణకు వెళ్ళారు, ఈసారి 3వ సారి విచారణకు వెళ్తున్నారు. ఈసారి అరెస్ట్ చేస్తారని ఒక రూమర్స్ బయట బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎందుకు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి? సార్, ప్రజాస్వామ్యంలో ఇవాళ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్పినావు. 7వ గ్యారంటీ అంటే ప్రజా సమస్యల గురించి కొట్లాడుతూ అరెస్ట్ చేయడమా? లగిచర్ల గిరిజన రైతాంగం కోసం కేటీఆర్ కొట్లాడుతూ ఉన్నాడు. నేను దానికోసం జైలు వేస్తామంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడినందుకు జైలు పోవడానికి మా కేటీఆర్ సిద్ధమని తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ ఏసీబీ పేరుతోటి ఇవాళ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం కార్ రేసింగ్ పెడితే ఇవాళ ఏసీబీ విచారణ పేరుతో ఇవాళ రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్న ఈ రేవంత్ రెడ్డిని జైలు వేయాలన్నా, రాష్ట్ర ఇమేజ్ పెంచిన కేటీఆర్ని జైలు వేయాలన్నా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇవాళ రుణమాఫీ చేయండి నువ్వు, రైతు బంధు ఇయ్యండి నువ్వు, ముసలమ్మలకు పింఛన్ ఇయ్యండి నువ్వు, తులం బంగారం ఇయ్యండి నువ్వు, స్కూటీ ఇయ్యండి నువ్వు. ఇలా అన్ని రకాల పైసలు ఇవ్వకుండా పైసలు లేవు అని చెప్పి రాష్ట్రాన్ని దివాళా తీస్తుంది నువ్వు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, అయ్యా పైసలు లేవు అంటే అప్పుడు అన్నావు కదా, మాకు పరిపాలన కొత్త కాదు, మాకు చాలా అనుభవం ఉన్నది, కాంగ్రెస్లో స్టార్ ఓట్స్ ఉన్నారు, మేము ఒక్కసారి నోరు కట్టుకుంటే వాడు రుణమాఫీ మొత్తం కథమైద్ది అన్నావు. మరి ఓళ్ళు తెరిచిరా? రేవంత్ రెడ్డి తెరిచిండా నోరు? నీ మంత్రులు తెరిచిర్రా? నీ ఎమ్మెల్యేలు తెరిచిర్రా? ఓళ్ళు నోరు తెరిచిర్రు? లేకపోతే మీరు పక్కనుంటే మీ లక్ష్మీ మంత్రులు ఏమన్నా తెరిచిర్రా? ఇలా లక్ష్మీ మంత్రులు అంటే వాళ్ళంటే వాళ్ళ భార్యలు కూడా వచ్చి కమిషన్లు అడుగుతున్నారు, 10% కమిషన్లు అడుగుతున్న పరిస్థితి. ఇవాళ మేమంటలేము సార్, బీఆర్ఎస్ పార్టీకి అంటే మేము ఆరోపణ చేసినట్టు. ఇలా వాళ్ళ మంత్రులు ఏదైతే ఎమ్మెల్యేల భార్యలు ఎవరుతున్నారో 10% ఇస్తావా బిల్లు పాస్ చేస్తానే పరిస్థితికి వచ్చింది. ఈ 10% ఎందుకని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే అనురీధర్ అడిగితే 10% ఢిల్లీ పోవాలరా భయ్, నీకేం తెలుసు బాధ ఢిల్లీ పోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఇలా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ని కట్టి తెలంగాణ రైతాంగానికి ఒక జీవనాధార చేసినటువంటి కేసీఆర్ ఏమో కమిషన్ ముందు హాజరవుతారట. వీళ్ళు 20% కమిషన్ తీసుకున్నాడో దర్జాగా తిరుగుతున్నారట. ఇలా నేను అడుగుతాను ఏకస్వామి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాలు మమ్మల్ని చూసినారు. ఇలా నికార్సుగా మేము కొట్లాడింది మేము కాదా? మా కేటీఆర్ కాదా? మా కేసీఆర్ కాదా? నీ లెక్క తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ మేము ఎక్క పెట్టలే, తెలంగాణ ఉద్యమంలో మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళ పంచన చేరలే, తెలంగాణ ఉద్యమంలో మేము అన్యాయం చేయలే. మా కేసీఆర్ కానీ మా కేటీఆర్ కానీ తెలంగాణ ఉద్యమంలో నికార్సుగా ప్రజల వెనకాల ఉండి ప్రజల కోసం ప్రజల చేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా నాయకుడు కేసీఆర్, మా నాయకుడు కేటీఆర్. అటువంటి నాయకుల పైన ఉమ్మేయాలని చూస్తున్నావు. సూర్యుడి పైన ఉమ్మేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ నీ ముఖానే పడదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా ఏకస్వామి గారు. ఇలా 100% ఇలా మీడియా గమనించాల్సిన అవసరం ఉంది, ఇలా మీడియా మిత్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు కేటీఆర్ పైన కేసు? కార్ రేసింగ్ పెట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, కార్ రేసింగ్ పెట్టి 2023లో 11-12 రోజులు నిర్వహించిన ఈ కార్ రేసింగ్ ద్వారా పెట్టుబడులు వచ్చినందుక, కార్ రేసింగ్ పెట్టి ఈ హైదరాబాద్లో పర్యావరణాన్ని కాపాడాలని, కాలుష్య రహితమైన హైదరాబాద్ చేయాలని చెప్పేసి ఎలక్ట్రికల్ ఇంజన్ని ఏదైతే ప్రమోట్ చేయాలని ఆలోచించినందుకు మీరు ఇలా కేసులు పెడతా ఉన్నారా? ఎందుకు కేసులు పెడతా ఉన్నారు? గిరిజన రైతాంగం యొక్క భూములు గుంజుకునేది మీరే, అది అడిగితే కేటీఆర్ మీద కేసు. ఇలా పేదోళ్ళ ఇళ్ళు గుడిసెలు హైడ్రా పెడతారు కూలగొట్టేది మీరే, అది అడిగితే కేటీఆర్ మీద కేసు. రైతు బంధు అమలు చేయింది మీరే, అది అడిగితే కేసు. రుణమాఫీ చేయింది మీరే, అడిగితే కేసు. అయ్యా సిగ్గు లేక నీ కొండారెడ్డి పల్లెలో కూడా కాలేదురా నాయన రుణమాఫీ అని చెప్పేసి మా యూట్యూబ్ జర్నలిస్టు పోతే మహిళలను చూడకుండా వాళ్ళని కూడా కొట్టినావు కదా. ఆ మహిళా జర్నలిస్టు గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడి ముఖ్యమంత్రి? దగులు బాజీలను మాట్లాడతాడా? బట్టలు ఉడబికి తీసుకొడతామని మాట్లాడతాడా? ఇవాళ ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. ఈ తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఏడబూట్లు నాకేదో తెలిసినా చాలా మంది ఫేస్బుక్ సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూర్చొని వచ్చేది రేవంత్ రెడ్డి. కాబట్టి అయ్యా ఈ రాష్ట్రమే సాధించకపోతున్నాం, ఎక్కడ ఉండేవానివి? ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకేవానివి. ఇవాళ కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించబట్టి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టలు ఉప తీసుకొడతా, కనుగుడ్లు గోళీలు ఆడుకుంటా, షెడ్యూల మీద చెప్తా, ముక్కలుగా నరికేస్తని మాట్లాడుతూ ఉన్నాడు ఏకస్వామి గారు. ఇలా మీడియా గమనించాల్సిన అవసరం ఉంది, తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది, మేధావులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ కోటి రతనాల వీణని చెప్పేసి 1 కోటి ఎకరాల మాగాని చేసిన కేసీఆర్ ఏమో కేసులతో ఇబ్బంది పెడతా ఉన్నాడు.
ఇవాళ తెలంగాణ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఏమో కుర్చీ మీద కూర్చున్నాడు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టే వెనకటి గూనవేల మాల అనేటువంటి ఏదైతే సామెత ఉందో రేవంత్ రెడ్డికి 100% వర్తిస్తూ ఉంది. 100% అయా నికార్సైన సైనికులం, కేటీఆర్ సైనికులం, కేసీఆర్ సైనికులం, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో, లొట్టపీస్ కేసు అని చెప్పి మా కేటీఆర్ చెప్పింది కదా, 100% నీ కేసులన్నీ లొట్టపీస్ కేసులే. డెఫినెట్గా మా కేటీఆర్ వెనకాల ఈ గులాబీ సైన్యం ఉంది. ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో, గిరిజన రైతాంగం కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో, రుణమాఫీ కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో, రైతు బంధు కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో, ముసలిమల పింఛన్ కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో, తులం బంగారం కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటూ పెట్టుకో, కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులైనా పెట్టుకో, స్కూటీల కోసం కొట్లాడతాం. ఎన్ని కేసులైనా పెట్టుకో, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాం. కొట్లాడేవాడే మా కేటీఆర్. కేటీఆర్ వెనకాల యువ సైన్యం ఉందని చెప్పేసి ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నా.